మీరు క్రిస్మస్ పండుగ చేసుకుంటారు కదా, అడుగుతారు అన్యులు. అప్పుడు మనోళ్ళు అంటారు, మీకైతే ఏడాదికి ఎన్నో పండుగలు ఉంటాయి, మాకైతే ఒక్కటే పండుగ ఉంటుంది, క్రిస్మస్ పండుగ. మరి ఏంటి క్రిస్మస్ పండుగ అంటే ఏం చేస్తారు మీరంటే, మీ ఇంటి మీద స్టార్ కడతాము, ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెడతాము. ఇక డిసెంబర్ 25 నాడు క్రిస్మస్ పండుగ నాడు అందరం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరం కొత్త బట్టలు కట్టుకుంటాం. ఇక ఆ రోజు కేక్ కోసుకుంటాం, బిర్యానీ చేసుకుంటాం, పిండి వంటలు చేసుకుంటాం. ఇవన్నీ చెప్పు, నేను వద్దట్లేదు. కానీ మొదట చెప్పవలసింది ఏంటి? ఇప్పటిదాకా నేను చెప్పిందంతా చెప్పాలి. క్రిస్మస్ అంటే క్రీస్తు జననం, అంటే క్రీస్తు పుట్టుకంటే, క్రిస్మస్ పండగ అంటే ఒక అద్భుతమైనటువంటి అర్థము, పరమార్థం ఉన్నది. అదేంటంటే, మొట్టమొదట దేవుడు సృజించిన ఆదాము అనే ఒక మనుషుని ద్వారా లోకంలోనికి పాపము ప్రవేశించింది. ఆ పాపము ద్వారా మరణము ప్రవేశించింది. మనుషులందరూ పాపము చేసినందున ఆ మరణమే అందరికీ సంప్రాప్తమైంది. ఆ పాపము ద్వారా మనుషులంతా ఇక్కడ కళ్ళు మూసి పాతాళంలో కళ్ళు తెరుస్తున్నారు. ఇది మానవ జాతికి అంతటికి, మనుషులందరికీ ఘోరమైనటువంటి దుర్వార్త. అయితే 2000 సంవత్సరాల కిందట ఆ దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగం మరియమ్మ గర్భంలో శరీరము దాల్చి భూమి మీద అవతరించాడు. ఎందుకు పుట్టాడంటే, ఈ మనుషులందరి పాపము నుండి, శాపము నుండి విడిపించి మనుషులను నరకంలో, పాతాళంలో, అగ్నిగుండంలో పడకుండా తప్పించి రక్షించడానికి, అందరి పాపాలు తన మీద వేసుకొని అందరికి బదులుగా ఆయనే సిలువలో యజ్ఞమై బలిగా అర్పించుకున్నాడు. ఏనాటికైనా ఎప్పటికైనా ఏ మనిషి అయినా, ఏ మానవుడైనా దేవుడుండే సత్యలోకం చేరాలంటే ఏకైక మార్గము నజరేయుడైన యేసే. అది క్రిస్మస్ పండుగ. మామూలుగా మనం పండుగలు చేసుకుంటాం, అది వేరే విషయం. ఎందుకు పండుగ చేసుకోవాలంటే, నేను పుట్టుకతోనే పాపిగా పుట్టాను, పెరిగి పెద్ద అయ్యాక తెలియక పాపాలు చేశాను. ఈ పాపం అనే రోగంతో చచ్చిపోతే నరకంలో పడిపోతాను. నరకాన్ని తప్పించి నన్ను మోక్షాన్ని చేర్చడానికి ఆ యేసు ప్రభువే నా కొరకు తను తాను బలిగా అర్పించుకున్నాడు. నరకం తప్పింది, మోక్షం దొరికింది కనుక నా క్రిస్మస్ పండుగ.